హాయ్ గైస్, మళ్ళీ చిన్న షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వంకాయ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టం ఉంటుంది వంకాయ. ఎందుకంటే సింపుల్ ప్రాసెస్లో వంకాయ కర్రీ చేసుకోవచ్చు, వంకాయ ఫ్రై చేసుకోవచ్చు. అదే సింపుల్ ప్రాసెస్లో మనం వంకాయ మసాలా వేసుకుందాం రండి. స్టవ్ ముట్టించి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాక అది పక్కకు తీసుకొని అందులోనే ఆయిల్ వేసుకొని అందులోనే వంకాయలు వేసుకోవాలి. వంకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఫ్రై అయిపోయాక అందులోనే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం రండి. మిక్సీలో చింతపండు, ఎల్లుల్లిపాయలు, పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకునే అవి మిక్సీ పట్టేసి అది పేస్ట్ అందులో వేసుకోవాలి. పేస్ట్ అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాక అందులోనే కారం, ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక అందులోనే తగినంత వాటర్ వేసుకోవాలి. తగినంత వాటర్ అయిపోయాక అవి దగ్గరకు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మసాలా దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్లో మసాలా ఫ్రై చేసుకున్నాక అందులోనే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయిగా, ఆ వంకాయలు వేసుకోవాలి. నేనైతే పొడుగు వంకాయలు తీసుకున్నా. ఇది కూడా టేస్ట్ మస్తు ఉంది. పొడుగు వంకాయలతోని మస్తు అంటే మస్తు ఉంది. సింపుల్ ప్రాసెస్లో మనం వంకాయ మసాలా సింపుల్ ప్రాసెస్లో వేసేసుకున్నాం. చపాతీలకైనా బాగుంటుంది, కర్రీలకైనా బాగుంటుంది. సూపర్ టేస్టీ, ఎమ్మీగా. అది ఇప్పుడు బాగా ఉడకాలి. బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఫ్రై కావాలి. బాగా ఫ్రై అయిపోతే అయిపోయి సింపుల్ ప్రాసెస్లో వంకాయ మసాలా రెడీ.